బొబ్బిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు గారు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, ముడ్డికి పేడ రాసినంత మాత్రాన బండి ఎద్దు అవదు. తల్లి కొడుకులో పిట్ట కథలు మీరు చెప్తే మోసపోవడానికి బొబ్బిలి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా లేరు. అలాగే మీ అన్నదమ్ముల తాలూకా పరువును తగ్గించుకొని మాట్లాడే సంస్కృతి మీకు ఉంది, కానీ మాకైతే లేదు. మేము రైతులం కాబట్టి ఒకే పద్ధతి ఒకే జెండాలో ఉంటాము ఎమ్మెల్యే శంబంగి అన్నారు. అది మర్చిపోయి మాట్లాడితే కథలు ఒమ్ముతారని చెప్పి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇటు పెట్టకథలు చెప్తా ఉండే కొన్ని. ఏ పెట్టకథలు చెప్తున్నాడంటే, ఇగో గతంలో అమ్మ కొడుకులు మరి వాళ్ళిద్దరు అన్నదమ్ములే పోల్చుకోవాలా. ఎందుకంటే పెద్దోడు ఏడు చేస్తున్నాడు, చిన్నోడు ఏడు చేస్తుంటే తల్లి ఏడు చేసింది అనేది వాళ్ళ కుటుంబం గురించి చెప్పాడని నేను అనుకుంటున్నాను. అలాంటి పెట్టకథలు చెప్పి కాలక్షేపం చేసే రోజులు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో విపరీతమైనటువంటి చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ తాలూకా ఆలోచన విధానాన్ని, వాళ్ళ తాలూకా పరిపక్వతని ఇవాళ ప్రజలు రుజువు చేసుకోగలిగిన శక్తిలో ఇలాంటి బోకు మాట్లాడే మనుషుల గురించి ప్రజలు అంచనా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి బోకు మాట్లాడినా, ఇలాంటి పెట్టకథలు చెప్పిన వినే రోజులకి పూర్తిగా స్వస్తి పలికే టైము ఆసనం అయింది. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక గతి లేదు. గతంలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఫలానా పని చేశామని చెప్పుకోవడానికి లేదు. వీళ్ళొక 3 సార్లు ఈ బొబ్బిలి నియోజకవర్గానికి వీళ్ళ అన్న ఎనగబెట్టాడు. ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి అమ్ముడు పోయి మంత్రి పదవి సంపాదించి కూడా ఈ నియోజకవర్గానికి ఏ గ్రామానికి కానీ బొబ్బిలి పట్టణానికి కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు. కాబట్టి మేము పలానా పని చేశామని చెప్పుకోవడానికి వీళ్ళకి లేదు, వీళ్ళ నాయకుడికి లేదు. కాబట్టి వీళ్ళు పిట్టకథలో లేకపోతే ఇంకేదో చెప్పుకోక కాలక్షేపం చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప రియల్గా ప్రజలకి మేము పలానా చేసామని చెప్పడానికి దమ్ము లేదనేది నేను మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయగలను. అలాగే ఈరోజు ప్రధానంగా మరి ఓటింగ్ జరుగుతూ ఉంది. నిన్నటి నుండి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఓటర్లు గతంలో పోస్టల్ బ్యాలెట్లు మామూలుగా వెళ్ళి ఇచ్చి కలెక్ట్ చేసుకునేటువంటి విధానం ఉండేది. ఈ సంవత్సరం ఎన్నికల నిబంధనలు ఇంకా కఠోరమైనటువంటి నిబంధనలు పెట్టి ఆ ఎంప్లాయీ కూడా డైరెక్ట్గా బూత్కి వెళ్ళి ఓటు వేసే విధానాన్ని తీసుకొచ్చారు. అది చాలా స్వాగతించదగినటువంటి విషయం. దానికి కూడా వీళ్ళు ఓడిపోతాం అనేది ఈవేళ నిర్ణయం అయిపోయినట్టుంది తెలుగుదేశం పార్టీకి. అందుచేత తెలుగుదేశం పార్టీకి ఓడిపోతాం అనేది నిన్నటువంటి నిర్ణయం అయిపోయినట్టుంది. దానికి జీర్ణించుకోలేక అధికార పక్షం ఉద్యోగుల్ని పిలువపడుతున్నారు, ఆ ఫోటో తీసి పంపించమంటున్నారు. ఇవన్నీ చెప్పి కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఎంత అధముడికైనా ఫోటో తీసి పంపించేటువంటి ఎన్నికల నిబంధనల ప్రకారంగా సెల్ ఫోన్ అసలు లోపలికి అలౌ చేయదు. అలౌ చేసినా ఫోటో తీయడానికి అసలు అవకాశం లేదు. ఒక దొంగ దొంగ ఏదైనా వెళ్ళినా కూడా ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా ఒక అభ్యర్థిగా ఉంది. అదేదో అపోజిషన్ పార్టీ అంటే అధికార పార్టీ ఇలాంటివి చేస్తున్నారని చెప్పి అపవాదు తెలియడం కోసమని వాళ్ళ మనుషుల్ని మామూలుగా ఉండడం లేదు. కాబట్టి ఇలాంటి అదొక్కబులు చెప్తే నన్ను ఉంటారేమో అని ఒక ఆలోచనతో చెప్పినటువంటి మాటలు తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అందులో వాస్తవం లేదు కదా, వాళ్ళకి జ్ఞానం లేదనేది పబ్లిక్కి తెలుస్తుంది. ఇలాంటి చౌకబారు మాటలు